కానీ మీరు ఎవరికైనా ఆహారం పెడితే ఎవరికి పెడతారంటే తిరిగి నీకు ఇవ్వగలిగే వాళ్ళకి పెట్టి వేస్ట్. వాళ్ళకుంది, ఒకవేళ ఏదన్నా నువ్వు మర్యాద కొద్దీ వాళ్ళకి పిలిచి పెట్టినా తిరిగి నీకు పెట్టగలుగుతారు. కానీ నువ్వు ఎవరికి ఆహారం పెట్టాలి, ఎవరికి నువ్వు హెల్ప్ చేయాలంటే తిరిగి నీకు చేయలేని స్థితిలో ఉంటారు చూడు, వాళ్ళకి చెయ్యి, అప్పుడు నీకు అది నిలిచి ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. అది పరలోక తండ్రి చూస్తాడు, నీ పేరిట దాన్ని రాస్తాడు. వాళ్ళకంత ఆహారం పెట్టి, అంత వస్త్రం ఇచ్చి, వాళ్లకు నువ్వు అంత ప్రేమ చూపించిన ఆ పరిచర్య యొక్క ఫలము, ఆ ప్రేమ యొక్క ఫలము నీకోసం నిలిచి ఉంటుంది నాయన. కాబట్టి మీరు ఏది చేసినా శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? యేసయ్య ఏది చెప్పినా మనకు పర్మనెంట్గా ఉండేటట్టుగా, ఆ శాశ్వతమైన ఆశీర్వాదం వచ్చేటట్టుగా చెప్తాడు. అలాగే క్షణికమైపోయే సంపదల కోసం కష్టపడి మీ టైంనంతా దానికి వేస్ట్ చేయకండి. మీకు శాశ్వతంగా నిలిచి ఉండేవి కొన్ని ఉన్నాయి. వాటి కోసం మీ టైంని, మీ తలాంతుని, మీ టాలెంట్, దాన్ని, అలాగే మీ జ్ఞానాన్ని